హలో అండి, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాల్టి వీడియో వచ్చేసి ప్రసాదం పులిహోర అండి. గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో పులిహోరను ప్రిపేర్ చేసేటప్పుడు గుడిలో పెట్టే పులిహోర టేస్ట్ రావాలంటే ఏ విధంగా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ పులిహోర కోసం ముందుగా రైస్ని ఉడికించి పెట్టుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 kg రైస్ని తీసుకుంటున్నాను. ఈ రైస్ని వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. అంటే 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని పోసుకుంటున్నాను. పులిహోర పొడి పొడిగా రావాలంటే ఈ రైస్ ఉడికించుకునేటప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా రైస్ని ఉడికించి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పులిహోర కోసం నేను ఇక్కడ 50 గ్రాముల చింతపండుని తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. చింతపండుని ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ పులిహోర కోసం పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఒక 3 ఎండుమిరపకాయలను వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి ఇలా చివరగా వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ నువ్వులను సపరేట్గా కూడా వేయించుకోవచ్చు. ఇలా వేయించుకున్న వీటిని ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల శనగపప్పును వేస్తున్నాను. 1 స్పూన్ మినపప్పును వేస్తున్నాను. వీటిని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలను వేస్తున్నాను. అలాగే 5 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను. ఈ చింతపండు పులిహోరలో పసుపును ఎక్కువగా వేసుకుంటే పులిహోర అనేది మంచి కలర్లోకి వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ పొడిని వేసుకోవాలి. ఈ తాలింపును ఇప్పుడు ఈ అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసాన్ని మరిగించడం కోసం ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లో 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని వేసుకొని మరిగించుకోవాలి. ఈ చింతపండు రసం అనేది కొద్దిగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. చింతపండు రసాన్ని బాగా మరిగించుకుంటేనే పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చింతపండు రసం ఇలా దగ్గర పడేంత వరకు మరిగించుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా పులిహోరను ప్రిపేర్ చేసుకున్నారంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.